వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రజని, అధ్యాపక బృందం, విద్యార్థినులు మరియు పలువురు ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రజని, విద్యార్థినులు విద్యలోనే కాకుండా సామాజిక అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. సావిత్రిబాయి పులే మహిళా విద్యకు చేసిన సేవలు అందరికీ ఆదర్శమని తెలిపారు. నమస్కారం అండి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆటానమస్ కరీంనగర్ ఈరోజు సావిత్రిబాయి పులే 195వ జయంతి సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలను జరుపుకున్నాము. ఈ జయంతి ఉత్సవాలలో ప్రిన్సిపల్ గారు అధ్యక్షత వహించి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు బాధకాలు, బలహీన వర్గాలకు తను చేసిన కృషి, ఆడపిల్లల చదువు గురించి వాటి యొక్క ఫలాలను ఇప్పుడు మనం పొందుతున్నాము. ఇప్పుడు పైలట్లు కానీ, సైంటిస్టులు కానీ, ఇస్రోలో కానీ అన్ని చోట్ల ఆడవాళ్ళు ఇప్పుడు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఆమె ఫౌండేషన్ వేసింది ఆ సమయంలో, ఇప్పుడు ఆ ఫలాలను మనం అందిపుచ్చుకొని వాటిని సద్వినియోగం చేసుకొని వాటిని అనుభవిస్తున్నాం. మనకి ఇప్పుడు చాలా ఈజీగా మనం పొందుతున్నాం. ఆ కాలంలో తనను 9వ ఏట పెళ్ళైన కూడా తన భర్త తనని ముందుకు ఎంకరేజ్ చేసి చదువు నేర్పించి, తర్వాత ఒక పాఠశాల 3 పాఠశాలలు పూనాలో ఏర్పాటు చేసి విద్యార్థినులకు స్పెషల్ గా స్కూళ్ళను ఏర్పాటు చేసి ముందుకు నడిపించారు. ఆ సమయంలో చాలా సాధక బాధకాలను ఆమె అనుభవించారు. అంత కృషి చేసినందుకు ఈరోజు ఆడపిల్లలు మరియు మహిళలు ఈ ముందంజలో ఉన్నారని తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ బి రజనీదేవి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, జిడిసి ఉమెన్ కరీంనగర్. అందరికీ నమస్కారం. నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్ చదువుతున్నాను. నా పేరు అను, బీకామ్ సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము సావిత్రిబాయి పూలే బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తను ఆడవాళ్ళు వంటశాలకే పరిమితం కాదని, 4 గోడల మధ్య ఉండొద్దని, అందరూ చదువుకోవాలి. తాను కల్పించిన ఈ అవకాశాలు బాగున్నాయి. మేము ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని ఆమె కోరుకుంది. ఇప్పుడు మహిళలంతా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు, అన్ని అంశాలలో ముందుకు రాణిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. మహిళలందరూ చదువుకొని మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను.